హలో గైస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ వరల్డ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన సన్ రైజ్ హైదరాబాద్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్తోని మన హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఏ టీం అయితే విన్ అవుతుందో ఆ టీం వచ్చేసి నెంబర్ 3 పొజిషన్లోకి అయితే వెళ్తుంది. సో ఇప్పుడు కరెంట్ పొజిషన్ చూసుకున్నట్టయితే సన్ రైజ్ హైదరాబాద్ 4th పొజిషన్లో ఉంటే మన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి 5th పొజిషన్లో అయితే ఉంది. సో రెండు టీమ్స్ కూడా హెల్దీ రన్ రేట్తో అయితే 4th, 5th పొజిషన్లో అయితే ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో ఏ టీం అయితే విన్ అవుతుందో ఆ టీం వచ్చేసి రాజస్థాన్ని వెనకలికి నెట్టి థర్డ్ పొజిషన్కి అయితే వెళ్తుందన్నమాట. సో ఈ మ్యాచ్ అయితే టూ టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాచ్. అలాగే లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టయితే టూ టీమ్స్ కూడా విన్ అయితే వస్తున్నారు. సో ఫ్రెండ్స్, ముందుగా మనం సన్ రైజ్ హైదరాబాద్కి అలాగే ఢిల్లీ క్యాపిటల్స్కి హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో టూ టీమ్స్ వచ్చేసి ఇప్పటికి 26 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. ఈ 26 మ్యాచెస్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 12 విన్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ 13 అయితే విన్ అయిందనమాట. ఒక మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్గా అయితే ఉంది. అండ్ ఆల్సో రీసెంట్లీ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ 2 విన్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ కూడా 2 అయితే విన్ అయిందనమాట. ఒకటి వచ్చేసి నో రిజల్ట్. సో ఇక్కడ హెడ్ టు హెడ్ చూసుకున్నట్టయితే నెక్ టు నెక్ కాంపిటీషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో కాకపోతే సన్ రైజ్ హైదరాబాద్ కి స్లైట్లీ 1 మ్యాచ్ అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ మీద. సో నా ఒపీనియన్ ప్రకారం సన్ రైజ్ హైదరాబాద్ ఈ మ్యాచ్ అయితే విన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు టీం వచ్చేసి చాలా బ్యాలెన్సింగ్ ఉంది. అలాగే ఇషాన్ కిషన్ కూడా క్యాప్టెన్సీ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఎస్ఆర్హెచ్ అయితే ఈ మ్యాచ్ అయితే విన్ అవుతుంది. సో మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఏ టీం విన్ అవుతుందో. అలాగే మీ ఫేవరెట్ టీం ఏంటిదో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్లో కూడా చేంజెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. సో ప్రీవియస్లీ మనం సిఎస్కే మ్యాచ్ తోని ఇంపాక్ట్ ప్లేయర్గా లివింగ్స్టోన్ అయితే తీసుకురావడం జరిగింది. సో బ్యాటింగ్ డెప్త్ కోసం. కాకపోతే లివింగ్స్టోన్ వచ్చేసి దారుణంగా అయితే ఫెయిల్ అయిపోయాడు. కాకపోతే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్లో అలాంటి మిస్టేక్ అయితే చేయరు. దిల్షాన్ మధుశంకర్ అయితే తీసుకొని వస్తారనమాట ఇంపాక్ట్ ప్లేయర్గా. ఎందుకంటే బౌలింగ్ డెప్త్ కోసం. సో మన బ్యాటింగ్ ఎలాగో సాలిడ్ ఉంది. అలాగే లాస్ట్లో మనకి శివం కుమార్ కూడా కొంచెం సాలిడ్ హిట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఇంపాక్ట్ ప్లేయర్గా లివింగ్స్టోన్ అయితే తీసుకురారు. బౌలింగ్ కోసం దిల్షాన్ మధుశంకర్ తీసుకొని వస్తారు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ టాటా, బై బై గైస్. జై హింద్.